నమస్తే. సీనియర్ ఎన్టీఆర్ గారు అలానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు ఇప్పుడు ఆవిష్కరణకి డేట్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. అప్డేట్స్ ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, రీసెంట్గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ అడ్డుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి సార్ దాని డీటెయిల్స్? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదనుకుంటే అది చేస్తుంది. అవును, ప్రభుత్వానికి అన్ని రకాలుగా తెలుసు. ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం ఎంచుకుంది. ఎవరో కొంతమంది ఇష్టం లేనటువంటి వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టద్దు అని చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వం పెట్టకుండా ఉంటుందా? ఖచ్చితంగా పెట్టి తీరుతుంది. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. 15వ తారీఖున, ఈ నెల 15వ తారీఖున, అంటే మరొక 4 రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించబోతున్నారు. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే కళలకి ప్రాంతాలు ఉండవు. కళ కోసం కాదు, ప్రజల కోసం అని ఉంటుంది. కళ కోసం కాదు, ప్రజల కోసం అని. సో కాబట్టి కళాకారుల్ని ఒక ప్రాంతం వారీగానో, ఒక కులం వారీగానో, ఒక మతం వారీగానో చూడకూడదు అనేది సహజంగా సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం. సార్, కొద్ది రోజుల క్రితం దీన్ని అడ్డుకుంటున్నట్టు అంటే పెద్ద రచ్చ చేయటం జరిగింది కదా. సో దీన్ని ఎలా చూస్తారంటారు? ఇప్పుడు తెలంగాణకు సంబంధించి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టకూడదు అని అంటున్నారు. దాని రీజన్ ఏంటంటే ఆయన ఆంధ్రాలో పుట్టాడు కాబట్టి ఆంధ్ర వాళ్ళ విగ్రహం ఇక్కడ పెట్టకూడదు. సార్, అలానే అంటే వేరే పాటలు కూడా పాడారు తెలంగాణకి సంబంధించి వ్యతిరేకంగా అన్నట్లు కూడా కొన్ని వర్డ్స్ చెప్తున్నారు. ఆయన లిరిక్స్, సినిమాల్లో లిరిక్స్ ఎలా ఉంటే రచయితలు ఎలా రాస్తే అలా పాడతాడు, అంతే కదా. సో బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన విగ్రహం పెట్టడాన్ని అడ్డుకోవటం అని అంటే ఇది పొలిటికల్గా కొంతమంది సెంటిమెంట్ని ఇంకా కూడా చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రేరేపించినటువంటి అంశంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికగా తెలుస్తుంది. అందుకే వాళ్ళ నిరసనలను కానీ వాళ్ళ ఆందోళనలు కానీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విగ్రహం ఆవిష్కరణ చేయడానికి సిద్ధమవుతుంది. సో అసలు తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టకూడదు అనేది ఏమన్నా చట్టం ఉందా? భారతీయులా కాదా? తెలంగాణ సమాజం లేదంటే తెలంగాణ ఉండేటువంటి వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కానీ, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ భారతీయులా కాదా? భారతదేశంలో ఒక భాగమే కదా తెలంగాణ రాష్ట్రం అనేది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల యొక్క వాదన. మనందరూ భారతీయులం కదా, మరి ఎందుకు ఇప్పుడు ఢిల్లీలోకి పోయేసి తెలంగాణకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టడం లేదా? తెలంగాణకు సంబంధించినటువంటి నేతల విగ్రహాలు లేవా? ఉన్నాయి కదా ఢిల్లీలో. మరి ఢిల్లీలో ఎందుకు ఉండాలి తెలంగాణ వాళ్ళ విగ్రహాలు? మరి అమెరికాలో పెడుతున్నారు కదా. అమెరికాలో పోయి మన ఆంజనేయ స్వామి, మన శ్రీరాముడిని, మన వెంకటేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ చేస్తున్నారు కదా. ఆ చేసినటువంటి వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వీటన్నిటికి లేనటువంటి అభ్యంతరం బాలసుబ్రహ్మణ్యం గారికి ఎందుకు వస్తుంది? పైగా ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉండొచ్చు ఇక్కడ, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండొచ్చు. ఆంధ్రాకు సంబంధించి తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగుకు సంబంధించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. సార్, దీన్ని కూడా రాజకీయం చేయడాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇక ఏది లేక ఇలాంటి వాటికి రాజకీయ పార్టీలను అనుసరించేటువంటి వాళ్ళు లేదంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు ఏదో ఒక అంశాన్ని రాజకీయంగా చేయాలనుకుంటారు. చేస్తేనే వాళ్ళ ఉనికి, వాళ్ళ యొక్క మనుగడ, లేదంటే వాళ్ళకి మనుగడ ఉండదు. అందుకే ఏదో ఒక అంశం ఏది వచ్చినా సరే ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ అయినా, ఏ పార్టీకి సంబంధించిన అనుచరులు అయినా కానీ దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని తమ మనుగడ కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది కామన్. ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మైత్రివనంలో పెడతానని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అనౌన్స్ చేశారు. ఎవరు వస్తారో రండి, ఒకవేళ వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దుర్మార్గులు అని చెప్పేసి ఆ పదాన్ని కూడా ఉపయోగించారు రేవంత్ రెడ్డి గారు. సో మైత్రివనంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది? తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక విషబీజం నాటారు. ఆ విషబీజం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు
అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వాదన. ఓకే. ఏంటి ఆ విషబీజము అంటే ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్. సరే ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్. నిన్న కాక మొన్న మార్వాడీస్ గో బ్యాక్ అన్నావు. ఇంకా అందరినీ గో బ్యాకేనా? ఇంకా ఎవరుంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు హైదరాబాద్లో. ఈ 15 లక్షల మందిలో 15 నుంచి 20% ఉంటారు తెలంగాణ వాళ్ళు. 15% అందుకని ఎక్కువ ఉండరు. ఇక్కడ ఈ 75% మందిని వెళ్ళిపోమంటారా? ఈ కంపెనీలన్నింటినీ వెళ్ళిపోమంటారా? ఏంటి ఏం సందేశం ఇస్తున్నారు? అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక క్లియర్ కట్ డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ఉద్యమం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రాష్ట్రం అయిపోయింది, భౌగోళికంగా విడిపోయింది, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నామన్నారు. అనే అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నామని అంటే నిగ్రహాన్ని పెడితేనే తట్టుకోలేకపోతుంది. నీకు అన్నదమ్ముల్లాగా కలిసి ఎలా ఉంటారు? అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఏదైతే ఉందో అది ఓట్ల రూపంలో మలుచుకునేదానికి కొంతమంది ఆయుధాలకు ఉపయోగపడుతున్నారు, వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు రాజకీయ పార్టీలు కూడా. ఓకే. ఒకప్పుడు ఇది బాగా వర్కౌట్ అయిందని కూడా ఉంది సార్. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్కౌట్ అవుతాయి. రాజీవ్ గాంధీ చనిపోయారు, చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ తర్వాత అదే రాజీవ్ గాంధీ గారి బొమ్మను చూపిస్తే ఓట్లు వేసారా? వేయలేదు. అంతే. ఒక్కోసారి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతాయి. అయినంత మాత్రం చేత ఎల్లకాలం అదే వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఎలాగో కాదు. నువ్వేం చేసావు 2014 నుంచి 2023 దాకా నువ్వు ఏం చేసావు అనేది ప్రజలు చూస్తున్నారు. సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి 2 సార్లు ఎలక్షన్ అయిన తర్వాత ప్రజాదరణ పొందాలి కదా. ప్రజాదరణ పొందితే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ 16%. మరి సెంటిమెంట్ ఉంటే ఆ పర్సంటేజ్ ఎందుకు వస్తుంది? తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడుందో తెలియదు. తాజాగా జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు తీసుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుస్తుంది. దాంట్లో సగం కూడా గెలవాల బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచిన సర్పంచులు సగం సర్పంచులు గెలవాల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ గెలవాల. మరి ఇంకా సెంటిమెంట్ పట్టుకొని మేము ఆంధ్రోళ్ళు అంటామని అంటే ఒకవైపు మార్వాడీలు మొత్తం క్యాప్చర్ చేసేసారు హైదరాబాద్ని. హైదరాబాద్ క్యాప్చర్ చేసిన మార్వాడిని వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు. ఆంధ్ర వాళ్ళు ఏం ద్రోహం చేశారు? మేధో శక్తి అంతా కూడా ఇక్కడ ఉంది. ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా ఇక్కడ ఉంది. నువ్వు దోచుకున్నావని తెలంగాణ వాదులు అంటారు. లేదు మేము మేధో శక్తిని ఇక్కడ పెట్టాము అని చెప్పి ఆంధ్ర వాళ్ళు అంటారు. ఎవరు ఎన్నన్నా కలిసి ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఇవాళ కూడా 9-10 షెడ్యూల్లో ఆస్తులు దాదాపు 3 లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. మరి విగ్రహావిష్కరణ చేస్తే వచ్చే నష్టం ఏంటి? వాళ్ళే మహానుభావులు కాదా? ఎన్టీ రామారావు గారు మహానుభావుడు కాదా? తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి లీడర్ కాదా ఆయన? బాలసుబ్రహ్మణ్యం గారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి గాయకుడు కాదా? పద్మ అవార్డులు పొందినటువంటి గాయకుడు కాదా? భారతదేశమే గర్వించదగ్గ గాయకుడు కదా. అలాంటి గాయకుడిని విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిష్ఠించడం అనేది గర్వంగా ఫీల్ కావాలి. అలాంటిది ఆయన ఆంధ్రాలో పుట్టాడు కాబట్టి ఆయన విగ్రహం ఉండకూడదు అని అంటారు. మరి కేసీఆర్ గారి మూలాలు ఏంటి? బీహార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆధారాలతో సహా చెప్తున్నారు బీహార్ మూలాలు ఉన్నాయని. బీహార్ అతన్ని ముఖ్యమంత్రి ఎలా చేశారు కదా? ఆ కోణం నుంచి ఆలోచించినా కానీ. సో కాబట్టి కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. తెలంగాణ సంబంధించినటువంటి పౌరులు ఏ దేశాలకు వెళ్తున్నారు, ఆ దేశాల్లో వాళ్ళ విగ్రహాలు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అక్కడ వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి దేశాలు గౌరవిస్తున్నాయి. అలానే ఇక్కడ కూడా ఎవరు వచ్చినా సరే ఆదరించలేక గౌరవించలేక ఉండాలి. హైదరాబాద్ ఒకప్పుడు అందరి హైదరాబాద్ లాగా ఉండేది. ఈ తెలంగాణ ఉద్యమం అనే దాన్ని తీసుకొచ్చి ఆ తెలంగాణ ఉద్యమంలో ఉద్దేశాలను రెచ్చగొట్టి ప్రాంతీయ ఉద్దేశాలని ఒకరి మధ్య ఒకరు అంతరాలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. వాటిని తగ్గించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే విగ్రహావిష్కరణ. అందుకే ఆయన ఎవరు వస్తారో రండి అని చెప్పి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.